ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తిరుమల తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంపై రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు కొత్త గ్రామాలకు రాష్ట్ర వ్యాప్తంగా తెరలేపుతున్నారు అని పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు అన్నారు. జీలుగులు మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారంపై ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు. కనీసం పాలు కూడా సేకరించిన డైరీతో ఒప్పందం కుదుర్చుకుని టన్నుల కొద్ది కల్తీ నెయ్యిని సరఫరా చేసి తిరుమల లడ్డు పవిత్రతను అపవిత్రం చేశారని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. తమ తప్పులు కప్పుకునేందుకు అమ్మటి రాంబాబు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడని, దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు డ్రామాలు రక్తి కట్టిస్తున్నారు అని అన్నారు. హిందువులంతా ఏకమై ఓ తాటి మీదకి వస్తున్నారని, దీంతో ప్రతిపక్ష నేత జగన్ కు వణుకు పుట్టింది అని వెల్లడించారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అని, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందో లేదో ప్రజలందరికీ తెలుసు అని పోలవరం ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని వైసీపీ డ్రామాలు ఆపాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ఈ సంఘటనని డైవర్షన్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రతిపక్ష పార్టీకి ఈరోజు గట్టిగా ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా బుద్ధి చెప్తారు. గతంలో వీరు ఏదైతే లడ్డూకు సంబంధించి సిట్ వివరణ ఇచ్చింది, అలాగే దానికి సంబంధించి ఏదైతే వీరు కల్తీ జరిగినటువంటి నెయ్యిలో ఒక చుక్క పాలు కూడా లేకుండా సిండికేట్ పాలని ఉపయోగించి వీరు నెయ్యి తయారు చేయడం, ఆ నెయ్యిని లడ్డూలో కలపడం, ఇలాగా ప్రజల్ని, హిందువుల్ని, హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కేవలం ఈ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వం చాలా బలంగా పనిచేసినటువంటి నాయకత్వం, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలోనే సిగ్గు పడేటువంటి పని చేశారని మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు ఈ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో హిందువులందరూ కూడా ఏకతాటిపై ఈరోజు ఖండించాలి. ఎందుకంటే హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి, వీళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలని మెరుగుపరుచుకోవడానికి ఏదైతే అంబాటి రాంబాబు అనేటువంటి వ్యక్తి దీన్ని డైవర్షన్ చేయడానికి, అలాగే కొంతమంది నాయకులు ఈ విషయాన్ని వేరే విధంగా డైవర్షన్ చేయడానికి చూసినటువంటి సంఘటనలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజానీకం అంతా కూడా ఈరోజు చీకొడుతున్నారు ఈ వైసీపీ నాయకుల్ని. ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఈ నివేదికను ఆధారం చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉందో, అక్రమం ఉందో, వీటన్నిటిపైన ఎవరెవరు ఏం చేశారనేటువంటి నివేదిక ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దేవుడు వీరిని కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకంటే ఇలాంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులను కానీ, ప్రభుత్వాలను కానీ కూలదీసేటువంటి పరిస్థితి. అలాగే వారు చేసినటువంటి ఈ తప్పుని కూటమి ప్రభుత్వం మీద వేయటానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నమే చేశారు. ఇది మనం అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. హిందువులుగా తిరుమలలో ఈ కల్తీ జరిగింది అని ప్రతి గ్రామానికి మనం తీసుకువెళ్తుంటే, ఈ కల్తీలో జరిగినటువంటి అక్రమాలను తీసుకువెళ్తుంటే ఈ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా దేవుడు, ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పుద్ది. హిందువులు మనోభావాలతో ఆడుకున్నటువంటి
జగన్మోహన్ రెడ్డి కానీ అప్పట్లో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎక్కడా కూడా కనపడుకోకుండా ప్రజలందరూ హిందువులు అందరూ చేస్తారు. మేము దీన్ని తీవ్రంగా పోలవరం నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాం. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరుపుకోకుండా ఇలాంటి శిక్ష మళ్ళీ తప్పు చేస్తే ఇలాగా శిక్షిస్తారనేటువంటి భయంతో ఉండాలి. అంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పరిణామాలే మనం చూసుకోవచ్చు. కేవలం దీన్ని డైవర్షన్ చేయటానికే ఇలాంటి పాలిటిక్స్ వాడుతున్నారు. భూస్థాపితం అవ్వటం ఖాయం. వైసీపీ నాయకులు కానీ వైసీపీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడిపై ఆటలు ఆడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ